ఇంకోటి లేని భూమి పుట్టించారు, పప్పు బెల్లల్లా పనిచేశారు మూల సర్వే నెంబర్లోని భూమి కన్నా. కానీ ఎక్కడెక్కడ ఏం జరిగింది, ఏ గ్రామాల్లో ఎంత జరిగింది, ధరణి పేరు మీద జరిగినటువంటి అక్రమాలను ఇవాళ కాంగ్రెస్ సర్కార్ వచ్చింది కదా, ఏడాదిని అర్థమైపోయింది కదా, మరి ఎందుకు ఇప్పటిదాకా ధరణి పేరుతో అనేకమైనటువంటి అక్రమాలు జరిగినాయి, మేము భూభారతి పెడుతున్నామని చెప్పి భూభారతి ఇప్పటిదాకా అమల్లోకి రాలేదు. కనీసం పోనీ అమల్లో రాలేదు, అనేకమైనటువంటి సాంకేతిక సమస్యలు, ధరణిలో జరిగినటువంటి లోపాలు అవన్నీ ప్రజల ముందుకు వచ్చి ఇగో ధరణిలో పలానా గ్రామంలో ఇంత భూమి ఇట్లా నొక్కేసిర్రు, పలానా హైదరాబాద్ చుట్టుపక్కల ఇంత నొక్కేసిర్రు, ఇన్ని భూములను ప్రభుత్వ భూములను ప్రైవేట్ చేసిర్రు, దారాదత్తం చేసిర్రు, లేకపోతే భూదాన ఉద్యమంలో వచ్చినటువంటి భూదాన భూములన్నిటినీ వాళ్ళ పేరు మీదకి రాసుకున్నారు, లేకపోతే ప్రైవేట్ భూములను, ఇనాం భూములను, సర్ఫేకాస్ భూములను, లేకపోతే ఎనిమీ ప్రాపర్టీస్ అన్నిటిని కూడా దొంగతనంగా మార్చేసుకున్నారు, ప్రైవేట్ భూములను ప్రభుత్వం చేసారు. ఇట్లా అనేకమైనటువంటి భూములు ఉంటాయి. గ్రామాలు, హైదరాబాద్లో కలిసినటువంటి గ్రామాలలో భూముల పరిస్థితి ఏం జరిగింది, ఎక్కడ లెక్కలేనటువంటి ఏమైనాయి. అనేక మంది విదేశాలకు పోయినటువంటి వాళ్ళు, వాళ్ళ అమెరికాకో ఇంకో దేశానికో పోయినటువంటి వాళ్ళు చాలామంది తిరిగి వస్తలేరు. హైదరాబాద్ చుట్టుపక్కల అనేకమైనటువంటి ఇండ్లు, అనేకమైనటువంటి భూములు అన్యాక్రాంతం అయిపోతున్నాయి. వాళ్ళు ఇంకా రావట్లేదు, మాకెందుకులే హైదరాబాద్ ఊరికి పోతలేం కదా, ఆ ఇండియాకు పోతలేం అని చెప్పేసి ఎవరు పట్టించుకోలేనటువంటి భూములు కూడా కొన్ని వందల వేల ఎకరాలు ఉన్నాయి. వాళ్ళ అనేక గ్రామాల్లో అవన్నీ ఎందుకు పోయినాయి, ఎనిమీ ప్రాపర్టీస్ ఎందుకు పోయినాయి ఇవాళ, వాటన్నిటినీ ధరణిలో జరిగినటువంటి వాటిని ములుగు జిల్లా సర్వేలో 34,000 ఎకరాల ఎక్కువ భూమికి పాస్ పుస్తకాలు జారీ అయినాయి. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా 45,000 ఎకరాలకు భూమికి పట్టా పాస్ పుస్తకాలు జారీ చేశారు. కుమ్రం భీం ఆసిఫాబాద్లో భారీ పెరుగుదల ఉండగా ఆదిలాబాద్ జిల్లాలో 80,000 ఎకరాల వరకు లేని భూమికి పాస్ పుస్తకాలు జారీ అయింది. లేని భూమికి ఎట్లు ఇచ్చిర్రు, ఎందుకు ఇచ్చిర్రు, దాని వెనుక జరిగిన తతంగం ఏంటి, దాంట్లో ఉన్నటువంటి లోటుపాట్లు ఏంటి, కావాలని చేసిరా, సాంకేతిక లోపమా, అందులో అవినీతి జరిగిందా, లంచగొండితనమా, దాంట్లో ఉన్నటువంటి రాజకీయ నాయకులు ఎవరు, దాంట్లో ఉన్నటువంటి అధికారులు ఎవరు తేల్చి చెప్పొచ్చు కదా, ఎందుకు చేస్తలేరు. ఏడాదిని అర్థంగా ఇక్కడ అక్కడ అక్కడ ఇక్కడ అని లీకేజ్లే, అన్నీ లీకేజ్లే. కాళేశ్వరం మీద ఏదైనా చేసిరా, కేసీఆర్నో ఇవి వచ్చింది కాబట్టి ఇంకొక టాపిక్ చెప్తున్నా. కాళేశ్వరంలో ఏమైనా అయిందా, ఏడాదిని అర్థమైంది. కాళేశ్వరంలో వేసిరా, ఛత్తీస్గఢ్తో ఒప్పందము లేకపోతే విద్యుత్ ఒప్పందాలలో ఏమైనా జరిగిందా, ఏం జరగలేదు. ఏడాదిని అర్థమైపోయింది. ఫార్ములా ఈ రేసు ఏమైనా జరిగిందా, ఏం జరగలేదు. మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ ఇవేవో తప్పులు జరిగినాయి అన్నారు, దాంట్లో ఏమైనా చేసిరా, ఏం జరగలేదు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఏమైనా జరిగిందా, ఏం జరగలేదు. మియాపూర్లో భూముల కుంభకోణం ఏమైనా జరిగిందా, ఏమైనా పాత ప్రభుత్వం మీద ఏమైనా చర్యలు తీసుకున్నారా, ఏం చేయలేదు. ధరణి భూములు ఏమైనా చేసిరా, గతంలో లంచం జరిగింది, అవినీతి జరిగిందని ఏమైనా చేసిరా, చేయలేదు. లేదు కేసీఆర్ కుటుంబ సభ్యుల ఆస్తుల పెంపు పైన ఏమైనా కేసులు వేసిరా, ఏం వేయలేదు. ఎందుకు వేయలేదు, ఏం జరిగింది మరి. ఇన్ని కేసులు ఉన్నాయి కదా, ఇన్నిట్లలో మొత్తం అవినీతి ఎక్కడ పడితే అక్కడ ధరణితోటి, లేకపోతే ఇష్టానుసారంగా భూముల కొనుగోళ్ళు అవినీతి, లేకపోతే ప్రభుత్వ పరంగా ఇచ్చినటువంటి కాంట్రాక్టుల విషయంలో కానీ, ప్రభుత్వ పరంగా జరిగినటువంటి ఒప్పందాల విషయంలో కానీ, జరిగినటువంటి అవకతవకల విషయంలో ఎక్కడైనా కేసులు వేసిరా, ఎక్కడైనా గత ప్రభుత్వం చేసినటువంటి అవినీతి లంచగొండుతనాన్ని బయట పెట్టగలిగారా, బయట పెట్టలేకపోయారు. ఇప్పుడు ప్రజలకు ఏం సమాధానం చెప్తారు. ఫోన్ ట్యాపింగ్లా మీరు ఏం చేయలేకపోతుంది, దీంట్లో ఏం చేయలేకపోతుంది, దాంట్లో ఏం చేయలేకపోతుంది, 5-6 రకాల అవినీతి అంటే ఏ అవినీతి ఏం లేకపోయే. ఆఖరికి ఈ కేంద్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్, కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ, రాష్ట్రంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ఒకటి, అందుకే కవితను అరెస్ట్ చేయలేదని, కవితను అరెస్ట్ చేయకపోవడంతో బీఆర్ఎస్ బీజేపీ ఒకటని బూచి చూపెట్టి వాళ్ళ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కవిత అరెస్ట్ అయింది కదా. మరి ఎవరితో ఒప్పందం చేసుకున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు, ఎవరు ఒకటి అనేది, ఏ పార్టీ ఎవరితో కలిసిపోయింది, ఏ పార్టీ ఎందుకు మాట్లాడతలేదు, ఈ విషయాలపైన స్పష్టత ఇవ్వాలి. ఇదిగో అరెస్ట్ అయిపోయింది, ఫార్ములా రేస్ కేసులా, ఆ రేస్ కేసులా, ఈ రేస్ కేసులా, ఏమైంది, కేటీఆర్ మీద ఈ కేసు పెట్టిరు, ఆ కేసు పెట్టిరు, ఇక రేపో మాపో అరెస్ట్ అయిపోయిండు, అది అయిపోయిండు అని చెప్పారు. ఏమైంది ఇప్పటిదాకా, ఎందుకు కాలేదు, ఎందుకు అరెస్ట్ కాలేదు, అరెస్ట్ కాకపోనే కానీ ప్రజల్లో ఈ జరిగినటువంటి విషయాలన్నా ఎందుకు బయట పెట్టలేకపోయారు ఇప్పటిదాకా, ఎందుకు బయట పెట్టలేకపోయారు ఆ విషయాలలో ఎందుకు బయట పెట్టలేకపోయారు. ఇది ఈ ప్రభుత్వం యొక్క ఏమనంటే, మేము అది చేసినాం, మేము ఇది చేసినాం, ఏదేదో చేసినామని చెప్పేస్తారు. మీరు ఏమి చేయలేకపోతుంది, మీరు ప్రజల్లో వ్యతిరేకత మూట కట్టుకుంటారు, అయిపోయింది. మళ్ళా పోయిన ప్రభుత్వం మీదైనా సరే వాళ్ళు తప్పులు చేసిరంటే ఒక్కళ్ళని అరెస్ట్ చేయలేకపోతుంది. అరెస్ట్ చేసిన వాళ్ళందరికీ బెయిల్ రాబట్టే ఆ ఫోన్ ట్యాపింగ్ చేసిరా చేయలేదో తెలియకపోయా 300 మందిని తీసి చెప్తుంది. పోనీ 4,000 మందిది ఫోన్ ట్యాపింగ్ చేశారుగా, 4,000 మంది బాధితులు ఎవరో వాళ్ళు చెప్తే వాళ్ళైనా బాగుపడతారు కదా. పోనీ మీరు ఫోన్ ట్యాపింగ్ చేయట్లేదు అనేటువంటి విషయమైనా చెప్పాలి కదా. అది చెప్పకపోతుంది, ఇది చెప్పకపోతుంది, ఏమీ చేయకపోతుంది.